డ్రమ్ సీడర్తో వరి సాగు రైతుల ఆదరణ పొందుతోంది. కూలీల కొరత వరి సాగుకు పెద్ద సమస్యగా మారిన ప్రస్తుత తరుణంలో ప్రత్యామ్నాయంగా డ్రమ్ సీడర్తో విత్తనాన్ని ప్రధాన పొలంలో నేరుగా విత్తే ఈ విధానం రైతాంగానికి అన్ని విధాల అనుకూలంగా ఉంది. అందుకే చాలా మంది ఈ ఏడాది డ్రమ్ సీడర్తోనే వరి సాగు చేపడుతున్నారు. పెట్టుబడులు తగ్గడమే కాకుండా సమయం కూడా కలిసొస్తోంది. అయితే డ్రమ్ సీడర్తో వరి విత్తనం వేసేటప్పుడు సాగులో పాటించవలసిన మేలైన యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవలి కాలంలో వరి సాగులో ఖర్చులు పెరగడం, కూలీల కొరత వలన దమ్ము చేసిన పొలంలో మొలకెత్తిన విత్తనాలు నేరుగా చల్లే పద్ధతిపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ పద్ధతిలో ఎకరానికి 15 నుంచి 20 కిలోల విత్తనం ఆదా అవుతుంది. పంట కూడా 7 నుంచి 10 రోజుల ముందుగానే కోతకు వస్తుంది. నారు పెంపకం, నారు పీకడం, నాట్లు వేసే పని ఉండదు. కాబట్టి సాగు ఖర్చులు ఎకరానికి 5 నుంచి 6 వేల వరకు తగ్గుతుంది. మొక్కల సాంద్రత సరిపడా ఉండటం వలన దిగుబడి 10 నుంచి 15% వరకు పెరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకుని కూలీల కొరతను అధిగమించవచ్చు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పంట కాలం కోల్పోకుండా నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరి సాగు చేసుకునే అవకాశముంది. అందువలన తెలుగు రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాల్లో డ్రమ్ సీడర్ విధానం బాగా ప్రాచుర్యం పొందింది. అయితే డ్రమ్ సీడర్ విధానంలో సాగు చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఉమామహేశ్వర్. ఇప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితులు మరియు కూలీల కొరత మరియు కూలీల ఖర్చు పెరగడం వంటి సమస్యలు రోజురోజుకి పెరుగుతున్నాయి. వరిలో ఎక్కువగా మనకి డబ్బులు ఖర్చయ్యేది నారుమడి పెంచి నాట్లు వేసుకునేటప్పుడు, అలాగే కోత కోసి నూర్చుకునేటప్పుడు ఎక్కువగా కూలీలు అవసరం ఉంటుంది. ఆ సమయంలోనే మనకి ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది డబ్బులు. ఈ విధంగా చూసుకునేటప్పుడు అంటే ఈ నారుమడి పెంచి నాట్లు పోసుకోవడానికి దాదాపుగా ఇప్పుడు కూలీల ఖర్చుతో పోల్చుకుంటే ఒక 8 నుండి 10,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. దీంతోపాటు ఏంటంటే ఇప్పుడు మనకి వాతావరణంలో కూడా అనేక రకాల మార్పులు రావడం వల్ల మనకి జూన్ జూలై మాసాల్లోనూ తొందరగా వర్షాలు పడడం, మధ్యలో చాలా గ్యాప్ రావడము, ఒక విధంగా నారుమడి పెంచుకున్న తర్వాత సకాలంలో నాట్లు వేసుకోవడానికి అనుకూలంగా లేని పరిస్థితులు మనకి ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల వల్ల ఏంటంటే ఎక్కువ మంది రైతులు నారు ముదిరిపోయి ఎక్కువగా ముదురు నారు వేసుకునే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఇలా ముదురు నారు వేసుకునేటప్పుడు ఏంటంటే మనకి దిగుబడి సామర్థ్యం కూడా చాలా మటుకు తగ్గిపోతుంది. కాబట్టి ఈ రకమైన పరిస్థితులు ఉన్నప్పుడు మనం సకాలంలో అందరికీ కూలీలు అందుబాటులో ఉండని పరిస్థితులు ఉన్నప్పుడు మనము ఈ డ్రమ్ సీడర్ అనే ఒక విధానాన్ని ప్రవేశపెట్టారు. నేరుగా వరి విత్తుకునే పద్ధతి ఈ డ్రమ్ సీడర్లో. ఈ పద్ధతి ద్వారా ఏంటంటే మనకి కేవలము ఇద్దరు కూలీల ఖర్చుతోటి, అంటే ఒక కుటుంబ సభ్యులు ఇద్దరు కలిసి ఒక 2.5 గంటల్లో ఒక ఎకరం పొలంలో డైరెక్ట్గా విత్తనాలు చల్లుకుని, అంటే ఈ డ్రమ్ సీడర్ ద్వారా విత్తుకునే అవకాశం ఉంటుంది. ఈ డ్రమ్ సీడర్లో 4 డ్రమ్లు ఉంటాయి ప్రధానంగా. ప్రతి డ్రమ్కి కూడా 2 వైపులా కన్నాలు ఉంటాయి. ఆ విధంగా ప్రతి డ్రమ్ము కూడా ఒక 2.5 కిలోల విత్తనం పట్టే సామర్థ్యం ఉంటుంది. ఇవి ఒక 2 వైపుల పెద్ద చక్రాలు ఉండి ఒక మనిషి బాగా దమ్ము చేసిన పొలంలో ఈ డ్రమ్ సీడర్ని ఈజీగా లాగి ఆ విత్తనాలు ఆ విధంగా పడి ఆ విధంగా కూడా మనం డైరెక్ట్గా విత్తనాలు వేసుకునే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ డ్రమ్ సీడర్ మనం ఉపయోగించుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే మనం 2.5 కిలోల విత్తనం పడే సామర్థ్యం ఉన్న డ్రమ్ డబ్బాలో మనం పూర్తిగా విత్తనం నింపకుండా 1.5 కిలోల వరకు నింపుకుంటే మనకి ఆ విత్తనాలు ఫ్రీగా తిరిగి మనకి ఏంటంటే ఈ రంధ్రాల నుండి కిందకి ఈజీగా పడతాయి. ఆ విధంగా మనం అనుకున్న స్థాయిలో విత్తనాలు వరుసగా పడి మనకి వరుసగా మొలక రావడం కూడా అవకాశం ఉంటుంది. అయితే ఈ డ్రమ్ సీడర్ ఉపయోగించుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మనం ఏ రకమైన విత్తనం వాడుతున్నాం, అంటే సన్న రకం విత్తనం వాడుతున్నామా, దొడ్డు రకం విత్తనం వాడుతున్నాం అనే దాన్ని బట్టి మనం విత్తనాలు ఎలాగ వేయాలనేది నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా సన్న రకం విత్తనాలు అయితే 8 నుండి 10 కేజీల విత్తనం మాత్రం సరిపోతుంది. అయితే ఏంటంటే ఈ సన్న రకం విత్తనం వేసినప్పుడు ఈ రంధ్రాలు ఒకటి విడిచి ఒకటి పూర్తిగా మూసివేయాలి. ఒక రంధ్రం తర్వాత ఇంకో రంధ్రాన్ని మూసివేయడం వల్ల ఎక్కువ మోతాదు విత్తనం పడిపోకుండా మనం నివారణ కొంచెం జాగ్రత్తలు తీసుకోవచ్చు. అట్లాగే ఈ డ్రమ్ సీడర్లో కూడా రకాలు ఉన్నాయి. కొన్ని రకాలు ఏంటంటే ఈ వరుసల మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉండేటట్టుగా విత్తనాలు పడుతుంటాయి. ఇంకొక రకంలో ఏంటంటే 25 సెంటీమీటర్లు, వరుసల మధ్య 25 సెంటీమీటర్లు ఉండేటట్టుగా ఒకసారి లాగితే 8 వరుసలు వచ్చేటట్టుగా పడతాయి.
ఈ 20 సెంటీమీటర్లు ఉండే విత్తన రకం వాడినప్పుడు ఏంటంటే మనం సాధారణంగా కలుపు మందులు ఉపయోగించి కలుపు నివారణ చేసుకోవచ్చు. అట్లా కాకుండా 25 సెంటీమీటర్లు ఎడం ఉండే డ్రమ్ సీడర్ను ఉపయోగిస్తే మనం కోనోవేటర్ వంటి ఒక కలుపు నియంత్రణ మిషన్ ఉపయోగించుకొని కూడా మనం ఈ కలుపు నివారణ చేసుకోవచ్చు. మనము సాధారణంగా నారు పెంచుకోవడానికి 25 నుండి 30 కిలోల విత్తనం ఉపయోగిస్తుంటాము. అయితే ఇది ఆ వాతావరణం అనుకూలించకపోవడం వల్ల కూడా లేట్ అయిపోయి నాట్లు ముదిరిపోయి మన దిగుబడులు కూడా తగ్గిపోతుంటాయి. కాబట్టి ఎక్కడైతే మనకి అనుకూలమైన వాతావరణం ఉండి కొంచెం బోర్ ఫెసిలిటీ కానీ లేదంటే నూతి నుండి వాటర్ పెట్టుకునే పంప్ సెట్ ద్వారా పెట్టుకునే పరిస్థితులు ఉన్నప్పుడు, సమతులంగా భూములు ఉన్నప్పుడు, ఎటువంటి చౌడు సమస్యలు మొలక సమస్యలు లేకుండా ఉండే భూములు ఉన్నప్పుడు మనం ఈ డ్రమ్ సీడర్ విధానానికి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రకమైన విత్తనాన్ని, నాణ్యమైన విత్తనం, మంచి బలంగా ఉన్న విత్తనాన్ని ఎంపిక చేసుకొని ఒక రోజంతా కూడా అంటే 24 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. ఇలా నానబెట్టే ముందు ఈ నీటికి మన కార్బన్డిజం మందుని 1 గ్రాము 1 లీటర్ చొప్పున కలిపి ఉంచితే ఆ ద్రావణంలో ఇది మునిగి ఉండడం వల్ల ఏంటంటే ఒక విధంగా విత్తన శుద్ధి కూడా పూర్తవుతుంది. ఆ విధంగా మనం 24 గంటలు ఈ విత్తనాన్ని నానబెట్టిన తర్వాత ఆ విత్తనాన్ని తీసి ఒక పొడి గోనెలో పెట్టుకొని ఒక గడ్డివాములో పెట్టుకొని ఉంచడం వల్ల ఏంటంటే అది మండి కట్టి ఆ విధంగా ఆ విత్తనం చిన్న చిరుమొలక వస్తుంది. అంటే చిరుమొలక అంటే అసలు మొలక బయటికి రాదు, చిన్న ముక్కు పగిలి తెల్లగా అవుతుంది. ఆ దశలో మనం విత్తనాన్ని తీసుకొని ఈ డ్రమ్ సీడర్ పద్ధతిలో ఉపయోగించుకోవాలి. ఎక్కడ కూడా పూర్తిగా విత్తనం మొలక వచ్చి కాడల్లా తయారయ్యే విధంగా మనం ఉంచుకోకూడదు. ఈ డ్రమ్ సీడర్లో విత్తనాలు నింపి ఒక చివరి నుండి ఇంకో చివరి వరకు లాక్కుని పెట్టే విధంగా చేసుకుంటే కేవలము 2.5 గంటలు 1 ఎకరానికి పూర్తిగా కూడా ఈ డ్రమ్ సీడర్ ద్వారా విత్తే పరిస్థితి అవకాశం ఉంటుంది. మనకి ఎక్కడైతే దోమపోటు లాంటి పరిస్థితులు ఉంటాయి, ఎక్కడైతే మురుగునీరు సమస్య ఉండి కొంచెం దోమలు ఎక్కువ ఉండి దోమపోటు వచ్చే అవకాశం ఉన్న దగ్గర ఈ డ్రమ్ సీడర్లు లాగిన 16 వరుసల తర్వాత ఒక అడుగు దూరం విడిచిపెట్టి మళ్ళీ ఇంకొకసారి డ్రమ్ సీడర్ లాగితే మన కాలిబాటలు కూడా ఆ డ్రమ్ సీడర్ వేసినప్పుడే మనకి కాలిబాటలు కూడా వచ్చి తదుపరిగా వచ్చే దోమపోటు సమస్యలు కానీ ఎటువంటి మురుగు సమస్యలు కానీ వీటిని కూడా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. డ్రమ్ సీడర్ విధానంలో సాగు చేసేటప్పుడు సాధారణ పద్ధతిలో వరి నాటేటప్పుడు కంటే భూమినంతా బాగా చదును చేసుకోవాలి. ఎత్తుపల్లాలు లేకుండా సమాంతరంగా ఉండటం చాలా అవసరం. విత్తిన తరువాత వచ్చే కలుపును సమయానుకూలంగా సస్యరక్షణ చర్యలతో నివారించాలి. అంతేకాదు సాధారణ పద్ధతిలాగానే ఎరువుల యాజమాన్యం చేపడితే అధిక దిగుబడులు పొందేందుకు ఆస్కారముంటుంది. సాధారణ పద్ధతిలాగే ఈ డ్రమ్ సీడర్ పద్ధతిలో కూడా ఎరువుల యాజమాన్యం చేసుకోవాలి. మన ఉత్తరాంధ్ర పరిస్థితుల్లో 32 కిలోల యూరియా అంటే నత్రజని, 24 కిలోల భాస్వరము, 20 కిలోల పొటాష్ వచ్చే విధంగా ఎరువుల యాజమాన్యం మనం చేసుకోవాలి. అలాగే ఈ విధంగా మనం డ్రమ్ సీడర్ పద్ధతిలో చేసుకున్నప్పుడైనా సాధారణ పద్ధతిలోనైనా భాస్వరం పూర్తిగా మనం దమ్ములోనే వేసేసుకోవాలి. అలాగే పొటాష్ని సగం మోతాదుని ఏంటంటే దమ్ములో వేసుకోవాలి. అలాగే మిగతా మోతాదుని యూరియా 3 దప్పాలుగా వేసుకోవడం మనకి శ్రేయస్కరంగా ఉంటుంది. ఒకటి 15 నుండి 20 రోజులప్పుడు, అలాగే 40-45 రోజులప్పుడు రెండో దప్ప, మళ్ళీ 60-65 రోజులప్పుడు ఇంకొక దప్ప వేసుకోవాలి. ఈ మిగిలిన రెండో సగం పొటాషియం కూడా 3వ దప్ప నత్రజని వేసినప్పుడు వేసుకుంటే సమతులంగా ఈ ఎరువు అంతా కూడా ఉపయోగపడి మొక్కకి పట్టి మనకి మంచి దిగుబడులు కూడా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ డ్రమ్ సీడర్ పద్ధతిలో మనం చేసినప్పుడు సాధారణంగా ఏంటంటే తక్కువగా నీరు పెట్టి ఉంచాలి. పలచగా నీరు బురద పొదను ఉండేటట్టుగా కొంచెం నీరు పెట్టుకొని ఉంచుకోవాలి. ఈ విధమైన పరిస్థితులు ఉన్నప్పుడు సాధారణంగా ఏంటంటే కలుపు సమస్య ఉంటుంది మనకి డ్రమ్ సీడర్లో. ఈ కలుపు సమస్యను నివారించుకోవడానికి ఏంటంటే మనము నాటిన 2-3 రోజులప్పుడే ఆక్సాడైజిల్ అనే మందు, టాప్ స్టార్ అనే మనకి దొరుకుతుంది. ఈ మందుని మనం ఒక 30 గ్రాములు 35 గ్రాముల మందుని తీసుకొని ఒక 1/2 లీటర్ నీటిలో పూర్తిగా కలిపి బాగా కరిగినంత వరకు కలిపి దీన్ని ఒక 20 కేజీల పొడి ఇసుకలో కలిపి పల్చగా నీరు పెట్టిన పొలంలో మనం ఇది పొలం అంతా సమతులంగా ఉండేటట్టుగా చల్లుకుంటే మొదటి దశలో వచ్చే ఎటువంటి కలుపు సమస్య అయినా కూడా నివారించుకోవచ్చు. దీన్ని ఈ దశలో కూడా ఇంకా మిగిలిపోయిన ఏమైనా కలుపు ఉంటే నాటిన దశ తర్వాత ఒక 15-20 రోజుల్లో 2 నుండి 5 ఆకుల దశలో ఉన్నప్పుడు నామినీ గోల్డ్ అనే మందు ఒక 80 నుండి 120 మిల్లీలీటర్లు మందుని మనం ఉపయోగించుకొని కూడా తర్వాత దశలో కూడా ఎటువంటి కలుపు సమస్య ఉన్నా కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం కొంచెం ఎక్కువగా వరుసల మధ్య 25 సెంటీమీటర్లు ఉన్న దశలో ఉంటే అలాంటప్పుడు కోనోవేటర్ని కూడా ఉపయోగించుకొని
మనం 2-3 సార్లు అంటే 30 రోజులు నాటిన 30 రోజుల లోపల ఒక 2-3 సార్లు మనం కోనోవేటర్ నడుపుకుంటే ఈ కోనోవేటర్ ఉన్న కలుపు అంతా కూడా భూమిలో కలిసిపోవడమే కాకుండా అక్కడ ఉన్న వరి తాలూకా మొక్కల వేరు వ్యవస్థ కూడా బలంగా తయారయ్యి బాగా చొచ్చుకొని వెళ్ళి మొక్క బాగా నిలబడడానికి అవకాశం ఉంటుంది, ఎటువంటి సమస్య లేకుండా. వేరు వ్యవస్థ గట్టిపడడం వల్ల ఏంటంటే గింజ మంచి ఎక్కువ పిలకలు రావడంతో పాటు గింజలు కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక ఉపయోగం ఏంటంటే ఈ డ్రమ్ షీటర్ వేసిన పొలం 7 నుండి 10 రోజుల ముందే మనకి వస్తుంది. ప్లస్ ఒక వారం 10 రోజులు ముందుగా మనం మార్కెట్లోకి మన ధాన్యాన్ని కూడా తీసుకెళ్ళడానికి కూడా ఒక విధంగా అవకాశం ఉంటుంది. కాబట్టి దీని తర్వాత వచ్చే అపరాలు లాంటి పంటలు కూడా కొంచెం తొందరగా వేసుకోవడానికి, అంటే ఒక వారం 10 రోజులు అంటే అపరాలు కూడా మనం చల్లుకొని ఇది కోసే ముందు అది కూడా ఇంకొక అదనపు పంట కింద తీసుకోవడానికి కూడా ఈ డ్రమ్ షీటర్ పద్ధతి ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ పద్ధతి గురించి కూడా ఆలోచించి ఆచరించి ఎక్కువగా లాభాలు పొందవలసిందిగా కోరుతున్నాను.